వెల్కమ్ బ్యాక్. డ్రగ్స్ కేసులో ఎవరిని టార్గెట్ చేయలేదన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. తన పిల్లలు ఈ కేసులో ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. కేసు విచారణను ప్రతిరోజు తెలుసుకుంటున్నానన్న మంత్రి అవసరం అయితే అకున్ సబర్వాల్కు అదనపు భద్రతను కల్పిస్తామన్నారు. డ్రగ్ కేసులో ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తొలిసారి స్పందించారు. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశామన్న వాదనలో నిజం లేదన్నారు. సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దల్ని వదిలేశామన్న వాదనలో వాస్తవం లేదన్నారు. విచారణలో వచ్చే సమాచారాన్ని బట్టి ఎంత పెద్దవారున్నా నోటీసులు వెళతాయన్నారు. చట్టపరంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి వాళ్ళ పైన ప్రేమను అభిమానం ఉండి సినీ ఫీల్డ్ వాళ్ళ మీద మాకేదో దేశం ఉంది ప్రభుత్వానికి అనేటువంటిది ఏం లేదు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎంతటి వారైనా కానీ మా అఫీషియల్స్ సంబంధించిన వాళ్ళ పీపుల్స్ కూడా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే ఇంట్రాగేషన్ చేయడమో జరుగుతూ ఉంటుంది. వాటిలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఈ డ్రగ్స్ తీసుకోవడమే కానీ లేక అమ్మడమే కానీ ఏదైనా సమాచారం ఉండి మాకు ఆ ఇన్ఫర్మేషన్ గిట్ట ఉంది దోషులని గిట్ట తెలితే ఎంతటి పెద్దలైనా కానీ వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా పోతా ఉంది. డ్రగ్ సప్లై చేస్తున్నట్లు తేలితే ఎంత పెద్ద పబ్ అయినా లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. అవసరమైతే తాను కూడా రైడింగ్ కు వెళతానన్నారు. డ్రగ్ ఫ్రీ సిటీ కోసం అందరూ సహకరించాలని కోరారు. కేసు విచారణ సమాచారం తనకు లేదనే అభిప్రాయం సరికాదన్నారు. తానే స్వయంగా సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ విధి విధానాల లోపల ఈ డ్రగ్సే ఇన్వాల్వ్మెంట్ లేవు. ఇలా మాకు సంబంధించి శాఖపరంగా చాలా ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్కు. ఈ లిక్కర్కి సంబంధించి ఎన్డీపీ అని నాన్ డ్యూటీ పేర్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది మాకు. అసలు ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వెలుగు దృష్టియో దాని మీద సీరియస్గా పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మాకున్న టార్గెట్ ఒకటే, డ్రగ్ ఫ్రీ సిటీ, డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ సిటీ కావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా ఇటువంటివన్నీ సమూలంగా రూపుమాపే విధంగా మా శాఖ వారు పనిచేస్తూ ఉన్నారు. డ్రగ్ మాఫియా బెదిరింపు కాల్స్ కు భయపడేది లేదన్నారు మంత్రి పద్మారావు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ కు అదనపు భద్రత ఇస్తామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కూడా ఈ కేసులో విచారిస్తామన్నారు. ఇది హైదరాబాద్ ఎంత పెద్ద నగరం, దీంట్లో ఎన్ని అంటే ఒక ఈ డ్రగ్స్కు ఈ నార్కోటిక్ దీనికి సంబంధించింది కాకుండా హైదరాబాద్లో చాలా రకాలు ఉంటారు. అఫీషియల్స్ ఉంటారు, సీరియస్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇటువంటి బెదిరింపులు వస్తే వాడిని తీసుకొని మేము ఇంట్లో కూర్చుంటామా, మా ఆఫీషియల్స్ కూర్చుంటారా, ఇంకా సవాల్గా స్వీకరిస్తాం. వాడు ఎవడైతే బెదిరింపు కాల్సి వస్తామో వాడిని కూడా దీంట్లో లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బెదిరింపు కాల్సి ఎవడన్నా చేస్తున్నాడు అంటే నో డౌట్ వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నట్టే మేము రిసీవ్ చేసుకుంటాం. అందులో ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎంతటి వాడు తప్పుకోలేడు. ఈ బెదిరింపు కాళ్ళు వస్తే ఈజీ మెథడ్ ఇవాళ తీసేసి వాళ్ళు ఏదంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని, తమ పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయాన్ని గమనించాలని కోరారు మంత్రి.